రీ రిలీజ్ కోసం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అభిమానుల కోరిక మేరకు విడుదలయ్యే ఈ సినిమాలకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. రీమాస్టర్ చేయడానికి 8 నుండి 10 లక్షల వరకు మాత్రమే అవుతుంది ఖర్చు. కానీ కోట్లలో సినిమాల వసూళ్లు ఉంటున్నాయి. స్టార్ హీరో స్టామినా మరోసారి నిరూపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం తమ హీరో ఎలా ఉండేవాడో మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబును సూపర్ స్టార్ చేసింది పోకిరి. ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. పూరి జగన్నాథ్ ను బిగ్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కించింది. మహేష్ మేనరిజం, యాక్టింగ్, పూరి రాసిన డైలాగ్స్, మణిశర్మ సంగీతం, సన్నజాజి ఇలియానా అందాలు బాక్సాఫీస్ తిరగరాయడానికి కారణమయ్యాయి. దిమ్మ తిరిగేలా కలెక్షన్లు రాబట్టింది. 10 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపుగా 67 కోట్ల వరకు సంపాదించింది. ఈ సినిమాతో సూపర్ స్టార్ జమానా స్టార్ట్ అయ్యింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. 4K వెర్షన్ లో రీమాస్టరింగ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 200 లొకేషన్లలో రిలీజ్ చేశారు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటించిన మరో హిట్ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహేష్ బాబు స్టామినా మరోసారి చూపించింది. పోకిరి కంటే ముందే ఒక్కడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. ఈ మూవీతోనే మహేష్ కెరీర్ మలుపు తిరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కథా స్క్రీన్ ప్లేతో దర్శకుడు కనికట్టు చేస్తే మణిశర్మ మరోసారి మరపురాని సంగీతం అందించాడు. ఇలాంటి సినిమా కూడా రిలీజ్ కాకుండా ఉంటుందా? ఒక్కడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోలు వేశారు.